శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం సప్తమి తిథి తెల్లవారుజామున 3:26 వరకు, తదుపరి అష్టమి. స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 5:33 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. శుభం యోగం మధ్యాహ్నం 2:22 వరకు, తదుపరి శుక్లయోగం. గరజీకరణం మధ్యాహ్నం 2:36 వరకు, తదుపరి వణిజకరణం. నేటి వర్జ్యం ఉదయం 9:24 నుండి 11:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుండి 5:43 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 7:55 నుండి 9:40 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి మనం చూసినట్లయితే ఈనాడు సప్తమి తిథి చాలా విశేషమైనటువంటి తిథి. అందులో ఇవాళ ఆదివారం కలిసి రావడం చాలా విశేషం. ఆదివారం నాడు వచ్చినటువంటి సప్తమిని వివస్వత సప్తమి అని, భాను సప్తమి అని పిలుస్తారు. సూర్యభగవానుడికి 7 సంఖ్యకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ 7కు ఉన్నటువంటి విశేషం ఏమిటంటే సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర అని చెప్తారు ఒక చోట. అంటే ఈ సప్తద్వీప పరివృతమైనటువంటి ఈ భూభాండానికి అంతటికీ కూడా జీవనానికి కారణభూతుడైనటువంటి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆవిర్భవించినటువంటి తిథి ఈ సప్తమి తిథి. స్వామి ఆవిర్భవించి అధిష్టానంగా కలిగినటువంటి వారం ఆదివారం. ఆదివారం అంటే ఆది అంటే ప్రారంభమని, ఆదివారం అంటే ఆదిత్యుడు అధిష్టానంగా కలిగినటువంటి వారమని, అట్లనే దీన్ని సంస్కృతంలో భానువారం అంటారు. భాను అంటే భాస్వంత అంటే వెలుగునిచ్చేటటువంటి వాడు, వెలుగు కలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి అధిష్టానంగా ఉన్నటువంటి వారం భానువారం. ఈ భానువారం సప్తమి ఈ రెండూ కలిసి రావడం చాలా విశేషం. వీటితో పాటు స్వాతి నక్షత్రం కూడా ఇవాళ కలిసి ఉండడం ఇది చాలా విశేషం. స్వాతి నక్షత్రం నృసింహస్వామి వారి జన్మ నక్షత్రం. ఆయనని దర్శిస్తే చాలు భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు నృసింహ భగవానుడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యోర్నమామ్యహం అని స్వామిని ధ్యానిస్తారు. సాక్షాత్తు అపర శంకరావతారులైనటువంటి శంకర భగవత్పాదుల వారు కూడా ఆయనకు ఇబ్బంది వచ్చినటువంటి సమయంలో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని నృసింహస్వామిని ఆయన ప్రార్థన చేస్తే స్వామి ఆ శంకర భగవత్పాదుల వారిని ఆ ఆపద నుండి ఆయన్ని గట్టెక్కించారు. అటువంటి మహానుభావుడు నృసింహుడు. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అవతారం నృసింహ అవతారం. అటువంటి స్వాతి నక్షత్రం నాడు నృసింహ స్తోత్రపారాయణ, నృసింహ దర్శనం చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అందులో ఈనాడు భాను సప్తమి కనుక సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, స్వామి చిత్రపటానికి లేదా మూర్తికి ఎర్రని పువ్వులతో అర్చన చేయటం. ఎందుకంటే ఆయన్ని అరుణుడు అంటారు, అనగా ఎర్రని కాంతి కలిగినటువంటి వాడని. ఈ నామంలో ఇంకొక విశేషం కూడా ఉంది. అరుణుడు అంటే రుణం లేకుండా చేసేటటువంటి వాడు అని. అటువంటి సూర్యనారాయణమూర్తి ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు కనుక పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యాన్ని ఇవ్వటం కోసం ఆయన స్తోత్రపారాయణ, ఆయన అర్చన చేయటం చాలా విశేష ఫలదాయకం. అయితే ఆయన స్తోత్రం చేయకపోయినా, ఆయన్ని ప్రత్యేకంగా అర్చన చేయలేకపోయినా అంటే చేయొద్దని ఉద్దేశ్యం కాదు, చేసేటటువంటి వనరులు లేకపోయినా, పరిస్థితి లేకపోయినా, సమయం లేకపోయినా, శక్తి లేకపోయినా ఆయనకు ఒక విశేషమైనటువంటి ప్రక్రియ ఉందండి. చాలా సులభమైనటువంటి ప్రక్రియ. అది ఏమిటదంటే నమస్కార ప్రియో భాను. ఆయనకు నమస్కారం చేస్తే చాలు ఆయన ముందు నిలబడి సమస్తమైనటువంటి దురితాలను ఆయన హరిస్తాడు. ఏ విధంగా అయితే చిమ్మ చీకట్లు గమ్మినటువంటి లోకంలో ఆయన రాకతో వెలుగులు నిండుతాయో, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. ఎలా అంటే ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే. ఎవరైతే నిత్యం కూడా ఆ వివస్వంతుడికి నమస్కారం చేస్తారో వారికి ఆయన అనుగ్రహం చేత 10,000 జన్మల నుండి వస్తున్నటువంటి, వేల జన్మల నుండి వెనకాల వస్తున్నటువంటి దారిద్ర్యం అంతా కూడా తొలగిపోయి సమస్త సంపదలు, సౌఖ్యాలు, శుభాలు, మంగళాలు సిద్ధిస్తాయి అని ప్రత్యేకంగా
మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడని కూడా సూర్యనారాయణమూర్తి గురించి చెప్పబడుతుంది. ఆ 3 వేళల్లో 3 మూర్తుల రూపంగా చెప్తారు. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే సదా విష్ణు త్రిమూర్తిశ్చ దివాకర అని ఉదయం పూట బ్రహ్మగా, మధ్యాహ్నం పూట మహేశ్వరుడిగా, సాయంకాలం పూట విష్ణువుగా ఆయన్ని ఆరాధిస్తారు. ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వేద ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు కూడా 3 పూట్ల సంధ్యావందనం అనే పేరుతో సూర్యనారాయణమూర్తినే ఆరాధిస్తారు. అటువంటి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్య కరుణాకిరణ ప్రసారం అందరి మీద జరిగి ఆయురారోగ్యాలన్నీ సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు అన్ని కార్యక్రమాలు శుభకరంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేడు కలిసి రాబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించబోయే ముందు నేటి విశేషాన్ని తెలుసుకుందాం. ఈరోజు త్రిద్యుస్పృక్ ఒక ముఖ్య విశేషం, భానుసప్తమి మరో విశేషం. తెల్లవారుజాము 5:49 వరకు స్వాతి నక్షత్రం ఉండడమే కాకుండా ఈరోజు మొత్తం అంతా స్వాతి నక్షత్రం ఉండడం, అంతేకాక రేపటి రోజున 8:31 ఉదయం అప్పటి వరకు కూడా ఉండేటటువంటి కారణంగా ఈరోజు త్రిద్యుస్పృక్ అవుతుంది. ఈ విశేషాన్ని గమనించుకోగలగాలి. వాయుమయమైనటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే అవి తొలగిపోయేందుకు మంచి అవకాశాన్ని ఇస్తుంది ఇది. ఇక ఈరోజు భాను సప్తమి, సూర్యునికి సంబంధించిన సంఖ్య 7. 7 లోకాల్లోనూ సంపూర్ణమైన కాంతిని అందించేవాడు, 7 గుర్రాల మీద ప్రయాణిస్తూ ఉండేవాడు, 7 రంగుల్ని లోకానికి అందించుతూ ఉండేటటువంటి వాడు, శరీరంలో ఉండే సప్త చక్రాలకి కొత్తదైనటువంటి తేజస్సుని అందిస్తూ ఉండేటటువంటి వాడు ఆ సూర్య భగవానుడు. ఈరోజు ఆదివారం అయినటువంటి కారణంగాను, సప్తమి అయినటువంటి కారణంగాను ఈ రోజున ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో ముమ్మారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించినట్లయితే శారీరక ఆరోగ్యంతో పాటు బుద్ధిపరమైనటువంటి లాభం కూడా విశేషంగా కలుగుతుందని శాస్త్రం చెప్పేటటువంటి మాట. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి, సింహంలో వక్రీకరించిన బుధుడు శుక్రుడు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ అనుభవం మీద చక్కగా తెలుసుకోగలుగుతారు. పదవీ విశ్రాంతిని పొందినప్పటికీ కూడా మరో ప్రదేశానికి వెళ్ళి అక్కడేదో సంస్థని ప్రారంభిద్దాం అనే ఆలోచన కలిగిన వారు ఆ ఆలోచనని తాత్కాలికంగా విరమించుకుంటారు. తామున్నటువంటి చోటులోనే కొత్తదైనటువంటి వ్యాపార ప్రారంభాన్ని చేస్తారు. మిత్రులతో కూడి చక్కని సంస్థని స్థాపించి వారి భాగస్వామ్యంతో వృద్ధి పొందేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ప్రభుత్వ ప్రైవేటు రుణాలు తీసుకోకుండానే ఉన్న కొంత సొమ్ముతోనే ప్రారంభించి లాభాన్ని పొందగలిగే ఆలోచనల్ని చేస్తారు. భానుసప్తమి సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే
మేధాశక్తి పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యవంతమైనటువంటి స్థితిలో ఉంటారు. సంతానం తమని రావాల్సిందిగా పిలుస్తున్నప్పటికీ కూడా వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఏమాత్రము ఇయ్యరు. సంతానం నుండి ఏమాత్రపు ధన అపేక్షని కలిగి ఉండరు. సంతానానికి ఏ విధంగానూ ధనాన్ని విరాళంగా కానీ బహుమతిగా కానీ ఇచ్చే ఆలోచనలో ఉండరు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం ఇంకా ఎవరైనా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి ప్రవర్తన విషయంలో మరింత జాగ్రత్తని వహించి ఉంటారు. భాను సప్తమి సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని సంపూర్ణంగా ఆరాధించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మెత్తనైనటువంటి పద్ధతితో ఉంటారు. ప్రవర్తనలో కాఠిన్యం ఏమాత్రమూ లేకుండా చూసుకోగలుగుతారు. తాము అధికారులు అయినటువంటి పక్షంలో క్రింది ఉద్యోగులతోనూ అలాగే తోటి ఉద్యోగులతోనూ మెత్తనైనటువంటి తనంతోనే కార్యాలన్నింటినీ సక్రమంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇతరులకి సహాయపడాలనేటటువంటి అభిప్రాయంతో తాము ఉండేటటువంటి ఉద్యోగానికి సంబంధించిన రుణాలని తేలికగా వారికి అందేలాగా చేస్తారు. అందరికీ తలలో నాలుకగా ప్రవర్తిస్తూ ఉంటారు. కుటుంబంలో అశాంత భావాన్ని తొలగించుకోవడం కోసమని మెత్తనైనటువంటి పద్ధతితోటే వ్యవహరించగలుగుతారు. భాను సప్తమి సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని ఆరాధించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ప్రతిభలో ఆధిక్యం తప్పక కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమయానికి సరిపోయేటటువంటి సందర్భంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లౌక్య ధోరణితో బాగా కనిపిస్తూ ఉంటారు. బంధువుల్ని మిత్రుల్ని ఆదరించుతూనే ఉంటారు. వ్యతిరేకించే అభిప్రాయం ఉండదు. అయినా వారికి కావలసినటువంటి అతి ముఖ్యమైన ధన సహాయం కానీ మరో సహాయం కానీ చేయరు. చేయమనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్తూ కనిపిస్తారు. ఆరోగ్య భంగం లేకుండా ఉండేందుకు ముందే తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తారు. ముఖ్యంగా ఉత్సాహంగా ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన అశాంత భావాన్ని పొందరు. భాను సప్తమి సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారికని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే సమస్యల్ని పరిష్కరిస్తుంది ఆ తల్లి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి చింతతో ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైన అనారోగ్యంతో కూడా ఉంటారు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కంటికి సంబంధించిన తేడాలు, అజీర్ణ వ్యాధి, చర్మ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. లేదా ఇంతకుముందే వ్యాధులు ఉన్నట్లయితే పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా వైద్య పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం ఉత్తమం. అన్నిటికంటే కూడా మానసికమైన చింత తొలగితే ఈ అనారోగ్య స్థాయి తగ్గుతుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఇంతకుముందు ఎవరి దగ్గరైనా రుణాన్ని కానీ తీసుకున్నట్లయితే రుణాన్ని తీర్చే ప్రణాళికని తెలియచేయడం చాలా చాలా అవసరం. భాను సప్తమి సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పిస్తే బుద్ధిలో చురుకుదనం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నిర్భయంగా మాట్లాడతారు. ఏ విధమైనటువంటి భయము లేని తనం వారు ప్రవర్తించే ధర్మబద్ధ విధానం వల్ల కలుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధిని ఏమాత్రమూ కోరుకోరు.
ఉద్యోగ అభివృద్ధి కోసమే ప్రయత్నించినట్టయితే దూర ప్రాంతానికి స్థానచలన అవకాశం ఉంటుంది అనే ఆలోచన మాత్రమే కారణం. సంతానానికి సంబంధించిన విద్య మరింతగా పెరిగేందుకోసమని తాము కృషి చేస్తారు. సరైనటువంటి శిక్షకుల్ని పెట్టి వారి చేత అభ్యాసాన్ని చేయిస్తూ కనిపిస్తారు. ప్రైవేటు వ్యక్తుల నుండి కానీ అలాగే ప్రభుత్వ వ్యక్తుల నుండి కానీ రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనని చేస్తారు. ఆ రుణం ద్వారా రాబోయేటటువంటి శుభకార్యం కోసమని బంగారము వెండి కొనాలనే ఆలోచనని చేస్తారు. కొంతవరకు దాన్ని అమలు చేసుకోగలుగుతారు. భాను సప్తమి సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని ఆరాధించినట్టయితే, పటికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంతాన ప్రాప్తి ఉంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తూలనాడేటటువంటి సందర్భం కనిపిస్తూ ఉంటుంది. మాట తొందరగా వెలువడుతూ ఉంటుంది. ఎవరిని లక్ష్య పెట్టేటటువంటి ధోరణిలో ఉంటారు. ముఖ్యంగా పై ఉద్యోగులతో కూడా అలా మాట్లాడేటువంటి కారణంగా పై ఉండే అధికారులకి వీరి మీద వ్యతిరేక భావం కలిగే అవకాశం ఉంది. స్థానచలనానికి సిఫార్సు చేసేటటువంటి స్థాయి దాకా వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు చేసినటువంటి పెట్టుబడి ఎక్కడైతే ఉందో ఆ పెట్టుబడికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయనే ఆలోచన వచ్చి పెట్టుబడిని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నాన్ని చేస్తారు. అది వెంటనే పరిష్కరింపబడేటువంటి విధానానికి నోచుకోదు. భాను సప్తమి సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టినట్లయితే విఘ్న నివారణమవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మధ్యవర్తుల మీదనే వ్యాపార దృష్టిని కేంద్రీకరింపజేసే కారణంగా ఖచ్చితంగా వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇంతకుముందు చేసినటువంటి రుణానికి సంబంధించిన వడ్డీలు బాగా పెరిగిపోయేటటువంటి కారణంగాను, వ్యాపారం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగాను పై అధికారుల నుండి రుణానికి సంబంధించినటువంటి నోటీసులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా తమకి తాముగా అన్ని పనులు చేసుకోవడం శ్రేయస్కరం అనేటువంటి విశేషాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. సంతానం అనుకూలమైనటువంటి పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఎదిరించే తీరు గోచరించే కారణంగా మానసికమైన అశాంత స్థితికి నోచుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. భాను సప్తమి సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని ఆరాధించి ద్రాక్ష పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధన ప్రాప్తి అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో దుందుడుకుతనం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగం కూడా ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం వచ్చేలా తీవ్రంగా వేగంగా మాట్లాడే తనం గోచరిస్తుంది. ముఖ్యమైనటువంటి పత్రాలు కనిపించకపోవడం లేదా దస్తావేజులు కనిపించకపోవడం వంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మాటలు వాటి గురించినటువంటి ఆలోచనని చేసుకోగలగాలి. మానసికమైన అశాంత భావం కారణంగా జ్ఞాపక శక్తి తగ్గేటటువంటి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశాలకి, స్వదేశంలో ఉండేవారు విదేశానికి వెళ్ళాలని ప్రయత్నాలను అయితే చేస్తారు. కానీ ప్రయత్నాలు ఏమాత్రం సఫలీకృతం అయ్యే అవకాశం లేనే లేదు. భాను సప్తమి సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పిస్తే రుణాల వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని ఆలోచించి చూస్తే ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి అధికమైనటువంటి మొత్తంలో తిరిగి వచ్చే కారణంగా నూతనోత్సాహంతో ఉంటారు. ఏ విషయాన్నైనా సరే కుటుంబ సభ్యులతో చర్చించిన మీదటే ఓ నిర్ణయానికి రావాలనే నిర్ణయానికి వస్తారు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. కుటుంబంలో ఉన్నటువంటి అవివాహితులలో ఒకరికి వివాహ ప్రయత్నం
కలిసి వచ్చేటటువంటి కారణంగా ఆదాయాన్ని మరింతగా జాగ్రత్త చేసుకోవాలనే ఆలోచనకు వస్తారు. కుటుంబం అంతా కూడా సహకరించే కారణంగా మానసిక ప్రశాంతతతో ఉంటారు. వ్యాపారపరంగా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. వృత్తిపరంగా ఒక గుర్తింపుని పొందగలుగుతారు. భాను సప్తమి సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని ఆరాధించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతం అవుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉన్నప్పటికీ కూడా శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. సకాల నిద్ర భోజనాలని సరైనటువంటి తీరులో ఏర్పాటు చేసుకుంటూ కనిపిస్తారు. కుటుంబంలో ఉండే తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికో తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నా విశేషమైనటువంటి వైద్య పరీక్షలు కాకుండా మాధ్యమికమైనటువంటి పరీక్షల్ని చేయించుకుని తగ్గించుకోగలిగే అవకాశం కోసం ప్రయత్నం చేసి విజయాన్ని సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య ప్రతిభ ఆధిక్యం కోసమని ప్రత్యేకమైనటువంటి శిక్షణని ఇప్పిస్తారు. ఆర్థికమైనటువంటి వ్యయం అయినప్పటికీ కూడా ఏమాత్రమూ దాన్ని లక్ష్య పెట్టరు. భాను సప్తమి సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే కుటుంబ ఐకమత్య ప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా నిరుత్సాహంగా ఉంటారు. మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. కుటుంబంలో ఏది కలిసి రావడం లేదనే చింతతో ఉండే అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి నిరుత్సాహంతో పాటు శారీరక అనారోగ్యం కూడా కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి ఆ సొమ్ము మరింతగా తక్కువగా వచ్చినటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉంది. భాను సప్తమి సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఆరాధించి గోధుమ రవ్వని ప్రసాదంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. భాను సప్తమి సందర్భంగా సూర్య భగవానుని యొక్క సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ ఆదిత్యుడిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. అవ్యంగ సప్తమి లేదా భాను సప్తమి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రావణ శుక్ల సప్తమి తిథిని అవ్యంగ సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా విధానాన్ని చేసుకొని ఆ తర్వాత ఎరుపు రంగు నూలు వస్త్రాన్ని ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జాతకంలో ఉన్నటువంటి రవిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ప్రధానంగా ఈ రోజుకు సూర్యుడికి ప్రీతిపాత్రమైన స్నానాన్ని ఆచరించాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీ గృహంలో తూర్పు దిక్కులో బియ్యపిండితో గుండ్రంగా ఒక రూపును గీసి ఆ రూపు మధ్యలో కొన్ని దర్భలు ఉంచాలి. ఆ దర్భల మీద ఒక రాగి బిందెను లేదా స్టీలు బిందె నుంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కొన్ని వేయాలి. కొద్దిగా కుంకుమ పువ్వు కూడా ఆ నీళ్ళల్లో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించాలి. ఇది సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానం అవుతుంది. ఇలా భానుసప్తమి సందర్భంగా ప్రత్యేకమైన స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎండు మిరపకాయ గింజలు, కుంకుమ పువ్వు, ఎర్రటి పుష్పాలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి.
ఆ తర్వాత మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. దాన్ని ద్వాదశ ఆదిత్య దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే, గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగిస్తే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించడం ద్వారా అవ్యంగ సప్తమి లేదా భాను సప్తమి సందర్భంగా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి కూడా భాను సప్తమి సందర్భంగా వెలిగించే ఈ దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం, అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని శీతలా సప్తమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు శీతలాదేవికి కూడా ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి అమ్మవారిని శీతలాదేవి స్వరూపంగా భావించుకుంటూ మీ గృహంలో అమ్మవారి చిత్రపటం దగ్గర దోసపండు ముక్కలు దధ్యోజనము నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్యపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో నీళ్లు పోయటం, వేప చెట్టు దగ్గర పసుపు కుంకుమలు వేసి వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయటం, వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అవ్యంగ సప్తమి లేదా భాను సప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా వృత్తిపరంగా మంచి అద్భుత విజయాలను అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే రేపు శ్రావణ మాసంలో 2వ సోమవారం. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.